సుజిత్ సాహో ఈయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇండస్ట్రీకి అయితే అటు తెలుగు అండ్ అదేవిధంగా హిందీ రెండిట్లలో అంటే బాగా నడిచిన సినిమా సాహో. దాని తర్వాత అయితే ఓజీ మూవీ అయితే తీసుకొస్తున్నారనమాట. ఇక ఆ ఓజీ మూవీకి సంబంధించి ప్రజెంట్ ఎక్కడ విన్నా కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది ఏంటని చాలామంది వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఆయన హరిహర వీరమలు కొన్ని 4 రోజులు ఇవ్వడానికే చాలా తంటాలు పడుతున్నారు. కానీ ఆయన మాత్రం అటు తీర్థయాత్రలని అటు అదేవిధంగా కొన్ని యాత్రలు వెళ్తున్నారు. అంటే తీర్థయాత్రలు అని చెప్పలేము ఖచ్చితంగా, బికాజ్ ఆయన బీజేపీని పుంజుకునేందుకు ఆయన చేయాల్సిన ప్రయత్నాలు ఏవైతే చేసినా అవైతే చేస్తున్నారనమాట. మరి ఇప్పుడు ఖచ్చితంగా సుజిత్ గారి ఒక్క మాట అయితే అన్నారు, వస్తే బాగుంటుంది కదా, మీరు అక్కడికి వెళ్ళేవారు ఇక్కడికి వస్తే సినిమా అయిపోతుంది. ఇది నిజంగా ఆయన అన్నారు లేకపోతే రూమర్ సృష్టిస్తున్నారా? సో ఆటోమేటిక్గా ఆర్టికల్స్ రాసేవాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏం దొరుకుతుంది, ఏం రాయాలి అని కొత్తగా ఏదో ఒకటి జనాల్లోకి తీసుకెళ్లాలనే విధంగా రాస్తూ ఉంటారనమాట. మరి అయితే డైరెక్టర్ గారు ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు, ఎక్కడ ఆయన మాట్లాడింది లేదు, ఎవరితో ఫ్యాన్స్తో కూడా ఇంటరాక్ట్ అయింది లేదనమాట. ఎటువంటి స్పేసెస్లో రావడం కానీ అలా చేయడం లేదు. సో మరి ఎక్కడో మటుకు ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది, ఈయనైతే కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదని. సో ఈయన డైరెక్టర్ ఏంటంటే మెయిన్ ఫ్యాన్ బాయ్. సో ఈయన ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా ఈయన ఆ మాట అయితే అనలేదు, ఎక్కడ కూడా అన్న ప్రూఫ్ కూడా లేదు. సో ఎవరో రాసిన ఆర్టికల్స్ని నమ్మేసి దాన్ని యాంటీ ఫ్యాన్స్ క్యాష్ చేసుకోవడం తప్ప ఉపయోగం అయితే ఏం లేదనమాట ఖచ్చితంగా. సో ఈ సినిమా ఏదైతే ఉందో ఓజీ సినిమా ఒక 2 or 3 weeks షూట్ అయితే ఉంటుంది. కంటిన్యూగా చేస్తే ఆయన పోర్షన్ 90% కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంకా అడ్జస్టబుల్గా ఆయన ఇచ్చిన డేట్లలో చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమా March 28th రిలీజ్ అనుకున్నారు. మరి ఈయన షూట్ మొత్తం కంప్లీట్ కాకపోవడంతో అక్కడి నుంచి అయితే ఆ సినిమా అయితే తప్పుకుంది. మరి హరిహర వీరమల్లుకి అయితే ఒక 4 రోజులు షూట్ అయితే అయిపోతుంది కాబట్టి దాన్ని అయితే March 28th ప్లాన్ చేసుకుంటున్నారు అనమాట. సో మరి March 28th అయితే హరిహర వీరమల్లు వస్తుంది కానీ ఓజీ రావట్లేదు. సో ఓజీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. అండ్ ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బిగ్గెస్ట్ అడుగు పడబోతుంది. ఖచ్చితంగా ఓజీతో గట్టి సమాధానం చెప్పబోతున్నారు ఎవరైతే హేటర్స్ ఉన్నారో. ఎందుకంటే హరిహర వీరమల్లు అనేది అది ఎక్కుతుందా లేదా దానిపైన అయితే చాలామంది అభిమానులకు డౌట్గా ఉంది. ఒకవేళ సినిమా బాగుంటే కంటెంట్ బాగుంటే అదే ఆడుతుంది, లేదంటే కొంచెం డౌట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా చూస్తున్నారు. ఎందుకంటే దానిపైన జరిగిన క్యాలిక్యులేషన్స్ కానీ డైరెక్టర్ మారిపోవడం కానీ. సో డైరెక్టర్లు మారిపోయిన తర్వాత సినిమాలు హిట్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు. సో మరి ఆ సినిమా మీద కొంచెం డౌట్గా ఉంది కాబట్టి ఓజీ మీద మాత్రం ఎవరికి డౌట్ లేదు. ఎందుకంటే తమన్ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇస్తున్నారు, ఈ డైరెక్టర్ గారు ఫుల్ క్లారిటీగా పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేసే విధానంగా స్క్రిప్ట్ రాసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మరి ఓజీ అనేది ఎప్పుడు వచ్చినా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. టైం కూడా దొరికింది కాబట్టి ఇంకేమైనా మార్పులు చేర్పులు కూడా చేసుకునే టైం ఉంటుంది కదా. సో డెఫినెట్లీ ఆయన బెటర్ ఒక సీన్ ఇంకెట్లా బెటర్ చేయాలి, ఇంకెట్లా ఎలివేషన్ ఇప్పించుకోవాలని ఆలోచిస్తారు. సో మరి ఈ క్రమంలో వీళ్ళందరూ ఏదో అసహనం వ్యక్తం చేస్తున్నాడు, ఆయన టూర్ వెళ్ళాడు, తీర్థయాత్రలు వెళ్ళాడు అంటే అది పవన్ కళ్యాణ్ గారు రిపబ్లిక్ డే తర్వాత నుంచి అసలు ఏ షూట్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన హెల్త్ బాగోక మళ్ళీ హెల్త్ రికవర్ అయిన తర్వాత ఆ టూర్ అంటే ఏదైతే అనుకున్నారో దానికోసం వెళ్తున్నారు అనమాట. సో ఖచ్చితంగా షూట్కి ఇచ్చే టైం కంపల్సరీ, నిర్మాతలు ఇచ్చే డేట్స్ కంపల్సరీ ఇస్తారు. వాటిని డైరెక్టర్లు కరెక్ట్గా వినియోగపరచుకుంటే కొంచెం లేట్ అయినా సినిమా అయితే చాలా బాగా వస్తుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎప్పుడు సినిమాని రిలీజ్ చేయాలి ఏంటి అనేది. సో మరి ఆయన ఆ క్లారిటీతో ఖచ్చితంగా వెళ్తారు. సో ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయరు. సో చూద్దాం ఓజీ అనేది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బ్లాక్ బస్టర్ కొడుతుంది.